రవికి వాళ్ళ మిస్సెస్ కి ఏం సార్ గొడవ? అది నాకు అంటే వాయా మీడియానే డివోర్స్ కోసం వచ్చిండు ఇండియాకి అని కూడా విన్నాం. ఆల్రెడీ డైవర్స్ అయిపోయింది అని కూడా విన్నాను నేను. ఓకే, కానీ పాప గురించి కన్వర్సేషన్ వచ్చింది అని కూడా చెప్పినారు కదా. అవును, ఏమన్నాడు పాప విషయంలో కూడా ఏమనలేదా? పాప ఇలా అంటున్నాడు. మరి పోలీసు వాళ్ళే అడిగారు మరి ఎక్కడ ఉంటారు వైఫ్ అంటే నాకు తెలుసారు అంటాడు ఆయన. రైట్, యాజ్ అడ్వకేట్ మీరు అన్ని కూడా క్లియర్గా తెలుసుకుంటారు, కులంకషంగా మొత్తం ఏం జరిగింది అనేది తెలుసుకున్నాక మీరు రంగప్రవేశం చేస్తారు. అసలు ఐబొమ్మ రవి ఈ ఐబొమ్మ అనే దాన్ని ఎందుకు క్రియేట్ చేయాలి? డబ్బుల కోసమా, లేకపోతే ఒక్కొక్క షోకు ఉంటుందా, షో కోసమా, ఎందుకు ఈ పని చేయవలసి వచ్చింది అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకున్నారు. తెలుసుకోలేదు ఈ రోజే కదా అసలు, జస్ట్ ఫాదర్ విండో విజిట్స్ అయింది ఈ రోజు. వాళ్ళ వైఫ్ తో మాట్లాడరా? లేదు, వాళ్ళ డీటెయిల్స్ ఏం లేవు కదా. నేను కొంచెమైనా మీకు ఒక క్లూ అన్న దొరికిండొచ్చు ఎందుకు ఇవి స్టార్ట్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. క్లూ వయా సోషల్ మీడియా. ఇప్పుడు అతనితో 1-to-1 ఇంటరాక్ట్ అయ్యలేదు. నేను మీకు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాను అలా 1-to-1 ఇంటరాక్ట్ అయ్యలేదు. వన్స్ మనం అదే ఆయనతో కూర్చొని మాట్లాడితేనే మనకు తెలుస్తుంది. అది వాళ్ళ ఫాదర్ ఏం చెప్పినారు? మీ ఫాదర్ కలిసిన ఫాదర్ చెప్పాను అదే, నేను మీరు ఇస్తే ఒకళ్ళకి పుచ్చుకుంటే నేను తనతో ఆయన వద్దు సార్ నాకు ఈ గొడవలో నాకు ఇది చేయకండి, ఆయన కర్మ చేసిన అనుభవిస్తాడు, నాకు వద్దు అది ఇది అని ఆయన బాధపడాడు, కళ్ళు నీళ్ళు తీసుకొచ్చాడు. ఒక పని చేయండి, మీరు రవికి సాయం, అవును మీరు రవికి సాయం చేస్తానంటే మీరు రవి దగ్గర వెళ్ళి మాట్లాడండి అని ఆయన, అంతే కదా, మీరు రవికి మాట్లాడండి, రవికి సాయం చేయండి అంటాడు. సో అదే మాట మీద నేను ఈరోజు వచ్చాను. ఓకే, వాళ్ళ మదర్ గురించి ఏమైనా మాట్లాడడం? వాళ్ళ మదర్ గురించి మాట్లాడాడు ఆయన. వాళ్ళకి ఫాదర్కి మదర్కి డిస్ప్యూట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఇద్దరు సపరేట్గా ఉంటాయి. అఫీషియల్గా డైవర్స్ అయ్యారు వాళ్ళు. ఓకే, వాళ్ళ మదర్ బుద్ధులు వచ్చినాయని కూడా మొన్న ఒక న్యూస్లో విన్నాం, చెప్పిండి అదేనా? కరెక్ట్, అదే మీరు చాలా బాగా చెప్పారు. వాళ్ళ రవి మదర్ రవి ఫాదర్కి చాలా ఇబ్బంది పెట్టింది, అదే బుద్ధులు ఇతనికి వచ్చిందని నాతో కూడా ఆయన షేర్ చేశారు. అది అక్కడ రవి ఫాదర్ మదర్తో డివోర్స్, రవి వాళ్ళ వైఫ్తో డివోర్స్. అవును, ఏముంటుందా అంటే వాళ్ళకైనా ఇలాంటి హ్యాబిట్ వలన, లేకపోతే అందరిలా సమాజంలో ఇది అంత కామన్. ఇది మనము ఎన్నో అయితే కేసులు, కానీ మనము ఒక కేసు సేమ్ అలాగే రిపీట్ అయిందంటే మైండ్ సెట్ ప్రాబ్లం, అండర్స్టాండింగ్ ప్రాబ్లం ఉంటుంది కదా. 100% ఉంటుంది కదా. ఇప్పుడు పాతకాలంలో సహించేది పేషెన్స్ గా ఉండేది అప్పుడు సమాజం కోసం వద్దు మనకు ఏమనుకుంటారు, ఎవరు సమాజం కోసం బతికేటోళ్ళు, ఇప్పుడు సెల్ఫ్ కోసం బతుకుతున్నాం. సో అప్పుడు సెల్ఫ్లెస్ లైఫ్ లేదు, సూసైడ్ కోసం బతికేటోళ్ళు, ఇప్పుడు ఇండిపెండెంట్ లైఫ్ జీవితం. సో అది సమాజంలో ఒక మార్పు వస్తుంది. సో ఓకే, సో ఫాదర్తో మాట్లాడే వచ్చేస్తున్నారు ఇంకా హైదరాబాద్. నెక్స్ట్ స్టెప్ ఏంది మీది? నెక్స్ట్ స్టెప్ ఏం లేదు, రేపు సేమ్ 12 o'clock to 1 o'clock నేను వెళ్ళి మాట్లాడి విజయవాడ వెళ్ళిపోతాను. ఆల్రెడీ అతను ఒక లోకల్ లాయర్ పిటిషన్ వేశారు. సో ఒకసారి మనం దాని మీద ఎంత పడుతుంది, ఈ మండే కస్టడీ క్లోజ్ అయిపోతుంది, మండే కస్టడీ క్లోజ్ అయితే నేను జైలుకి వెళ్ళి మాట్లాడతాను, మంగళవారం అలా మరి జైలుకి వెళ్ళి మాట్లాడతాను. వాళ్ళ కొన్ని ఫ్రెండ్స్ కూడా నాకు టచ్లో ఉన్నారు, వాళ్ళతో కూర్చొని డిస్కషన్ చేసి ఫర్దర్గా స్టెప్స్ ఏముంది మరి తీసుకుందాం. రైట్, ఇంకా అప్పుడు నుంచి ఇంకా గరం సూపర్ నరం హాట్గా మనం ఇంకా రంగంలో దిగాలి, ఇంకా అంతే. ఇది రైట్. నార్మల్గా మీరు విభిన్నమైనటువంటి కేసులను వాదించుండొచ్చు. ఈ కేసు అంటే ఒక ద్రోహం చేసిన వ్యక్తి అని అనుకోవచ్చు, ఇండస్ట్రీకి, సినిమాలకి, దొంగతనం, రాబరీ, రకరకాల కేసులు, ఇక మీకు తెలియదు ఏముండదు. కానీ అలాంటి కేసుకి సపోర్ట్ చేయాలా అని ఎట్లా అనిపించింది అంటే ఏం చెప్తారు? కరెక్ట్. చూడండి, ఫస్ట్ వాట్ ఈస్ మై డ్యూటీ, వాట్ ఈస్ మై ప్రొఫైల్? ఐఎమ్ ఏ క్రిమినల్ డిఫెన్స్ లాయర్. ఓకే, క్రైమ్ చేసాడా నేను చూడను, అది ఓకే, అతనికి డిఫెన్స్ చేసి బయట తీయాలి అంతే. నేను మానవత్వంగా, రిలీజియనల్గా, లోకల్గా, పొలిటికల్గా ద్రోహం చేసిన వ్యక్తిగా ఒక వర్గం సర్టన్ పీపుల్ చూస్తున్నారు కదా సార్. సినిమా ఇండస్ట్రీకి దూరం చేసి కాదు, దేవుడికి దూరం చేస్తే కూడా నేను అతనికి డిఫెన్స్ కాపాడతాను. అది దేవుడికి. సినిమా ఇండస్ట్రీ సృష్టికర్తకి దూరం చేస్తే కూడా కాపాడదు. ఓకే, అది నా డ్యూటీ. అది ధర్మానికి వ్యతిరేకంగా చేస్తే సార్, ధర్మంకి వ్యతిరేకం చేయండి, దేవుడికి వ్యతిరేకం చేయండి, సినిమా ఇండస్ట్రీకి వ్యతిరేకం చేయండి, మీకు వ్యతిరేకం చేయండి, నేను కాపాడే
నా ధర్మం, అది వృత్తి ధర్మం. అది అంతే. సలీం గారు అధర్మానికి సపోర్ట్ చేస్తారు సార్. సలీం గారికి వకాలత్ ఎవరు ఇచ్చారా అతనికి సపోర్ట్ చేస్తారు. అధర్మం ఇచ్చినా కూడా సపోర్ట్ చేస్తారు అంతే. ధర్మమైనా అధర్మమైనా సలీం గారు చూడండి సార్, కామన్ గా మీరు ఆలోచన చేయండి. ద ఫైట్ ఇన్ బిట్వీన్ టూ పీపుల్. అందులో ఒకడు నీతి నిజాయితీగా ఉంటాడు, ఒకడు లంగా ఉంటాడు. సో అతని వకీల్ సాబ్ కావాలా వద్దా అది చెప్పండి నాకు. అవును కదా. ద ఫైట్ ఇన్ బిట్వీన్ టూ పీపుల్. అందులో ఒక్కడైతే న్యాయంగా ఉంటాడు కదా. నార్మల్ గా కొన్ని చూస్తుంటాం మనము, ఎవరినైనా అన్యాయంగా చంపడము, ముఖ్యంగా ఆడపిల్లలు చంపడం, మహిళల పైన దాడి చేసి చంపడం, ఇలాంటి కేసుల్లో ఆ వ్యక్తికి అసలు మనం సపోర్ట్ చేయరు, ఏ అడ్వకేట్ కూడా సపోర్ట్ చేయొద్దు అనేది మీ బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ వాళ్ళు ఫిక్స్ అవుతూ ఉంటారు. సో ఇది అంతా ఒక మనిషి ప్రాణం తీసేంత కఠినమైన పని కాకపోయినప్పటికీ కూడా చాలా వరకు ఇప్పుడు మన పెద్ద పెద్ద హీరోలు అందరూ కూడా మాట్లాడుతూ మా సినిమాలకి, మా నిర్మాతలకు గండి కొట్టడం అన్యాయం జరిగింది అని. ఏకంగా సి కళ్యాణ్ లాంటి వారైతే ఆయనని ఉరి తీయాలి, ఎన్కౌంటర్ చేయాలి అంటున్నారు. చూడండి, వెరీ గుడ్ క్వశ్చన్. నేను మీ పేరు మర్చిపోయాను. నరేష్ గారు, డాక్టర్ ధర్మం ఏముంది చెప్పండి సార్? డాక్టర్ ధర్మం ఏముంది? అనారోగ్యం వచ్చినప్పుడు, ఏదైనా వ్యాధితో బాధపడుతున్నప్పుడు చికిత్స చేయాలి, ఆపరేషన్ చేయాలి, కాపాడాలి. ఆయన డాక్టర్ ఏం చేస్తాడు? పేషెంట్ని హెల్ప్ చేస్తాడా లేకుంటే డిసీజ్ని తగ్గిస్తారా? డిసీజ్ని తగ్గిస్తాడు. ఎస్. లాయర్ కూడా క్రైమ్ని హెడ్ చేస్తాడు, ఓకే, క్రిమినల్ని హెడ్ చేయడు. ఓకే, దిస్ ఇస్ ద మై డ్యూటీ. సో ఆ క్రైమ్ని తగ్గిస్తారు. ఇంకా ఐబొమ్మ రవిలో ఉన్నటువంటి క్రైమ్ని మళ్ళీ చేయనియరు. అది నేను చెప్పాను. ఐఎమ్ నాట్ అష్యూరెన్స్ ఫర్ గ్యారంటీ ఇవ్వరు, ఇంకా ఐఎమ్ నాట్ గ్యారంటీ. సో ఇక్కడ గాంధీజీ కూడా అదే అన్నారు కదా, యూ డోంట్ హేట్ క్రిమినల్, యూ హేట్ ద క్రైమ్. ఆ క్రైమ్ ఎందుకు వచ్చింది దాని మీద ఇది చేయాలి సత్య సమాజంలో. అవునా కదా. సో అది ఎక్కడి నుంచి వచ్చింది, ఆ డిసీజ్ ఎందుకు వచ్చింది. సో ఈరోజు ఒక ఒక డిబేటబుల్ ఇష్యూ వచ్చింది, సినిమా రైట్స్. సినిమా అవును కదా, ఒక పూర్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే అసలు సినిమా ఇష్టం ఎక్కే వాళ్ళకి అసలు గడగడలు ఆడిపోతున్నారు. ఒక సినిమా థియేటర్లో ఒక సమోసా తినాలంటే 50 రూపాయలు, ఒక టీ తాగాలంటే 200 రూపీస్. అవును కదా. ఒక పాప్కార్న్ తినాలంటే 350 రూపీస్, ఒక కోకా కోలా 200 రూపీస్. సో ఇది బాధాకరంగా ఉంది కదా. సో మై డ్యూటీ ఈస్ ద హేట్ క్రిమినల్కి చేయండి, క్రైమ్ని హేట్ చేయాలి.